నన్ను మోసం చేశావు. వేరే ఆడదాని మెళ్ళో తాళి కట్టావు. అయినా సరే నిన్నే నా భర్తగా భావించి నేనే ఈ తాళి కట్టుకున్నాను. ప్రియా ప్రియా అంటే ఎవరు? ఇంకొక మాట మాట్లాడవంటే చంపేస్తా. ఏంటి మేడం, కన్న తల్లెవరో తెలిసి కూడా ఈ రోజు వరకు మీరు ఆ పాపను ఆ తల్లికి అప్పచెప్పలేదంటే ఖచ్చితంగా ఈ విషయంలో మీకు కూడా ఏదో ఉందన్నమాటే. ఈ ప్రపంచంలో ప్రియా అనే పేరు మీ కూతురు ఒక్కదానికే ఉందా? ఎంతో మంది ఉంటారు. మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఆయన హరి దగ్గర ఎందుకు డ్రైవర్గా చేరారు? ఆయనకంత అవసరం ఏమొచ్చింది? రాజేంద్ర గారు హరిగారి దగ్గర డ్రైవర్గా చేయటం నిజం కాదు. రాజేంద్ర గారు ఆ వైజయంతి గారి దగ్గర డ్రైవర్గా చేరారు. నీకు పెళ్ళైందో లేదో నాకు తెలీదు. అక్కా చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళు ఉన్నారో కూడా తెలీదు. కాని ఒక్కటి మాత్రం చెప్పగలను, ఆ బంధాలే గనక ఉండుంటే నువ్వీరోజు ఇలా మాట్లాడుండేదానివి కాదు. ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? భర్త నాక తాగుబోతుడైనా తిరుగుబోతుడైనా పెళ్ళాం నోరు మూసుకొని భరించాలి తప్ప ఎదురు తిరిగి ప్రశ్నించకూడదు. ఇంకోసారి ఏ విషయంలోనైనా సరే నన్ను ప్రశ్నించావో నరికేస్తా. జాగ్రత్త. మేడం, ఇల్లు వచ్చేసింది. అమ్మా అమ్మా, సీతలు సీతలు మంచినీళ్ళు తీసుకురా. వస్తున్నానమ్మా. అమ్మా మంచినీళ్ళు తాగమ్మా. ఏమే అమ్మ అంతలా దగ్గుతుంటే నీకు వినిపించడం లేదా? నీకేమైనా చెవుడా? అమ్మని పట్టించుకోకుండా లోపలే చేస్తున్నావు. లోపల పనిలో ఉండి చూసుకోలేదమ్మా. నీకన్నిటికంటే ముఖ్యమైన పని అమ్మని చూసుకోవటమే. ఇంకోసారి ఇలా జరిగిందంటే ఊరుకోను, జాగ్రత్త. వెళ్ళా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? నువ్వుండగా నాకేంటి తల్లి, ఏదో చిన్న దగ్గు, అంత మాత్రానికే హడావిడి చేసేసావు. నువ్విలానే నీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నావు. ఈరోజు నీ ఆడబిడ్డ సరోజ ఫోన్ చేసిందమ్మా. ఏం పాపం, చాలా కాలం తర్వాత గుర్తొచ్చావు? ఏం లేదమ్మా, ఇప్పుడు తనకి 9వ నెలంట. వాళ్ళ ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడని కాన్పుకి హాస్పిటల్ ఖర్చులకి డబ్బు సాయం చేయమని ఫోన్ చేసిందమ్మా. పెళ్లి చేసుకున్న మొగుడికి కాపురం చేయడానికైతే ఓపికంది కాని పెళ్ళాం కాన్పుకు మాత్రం డబ్బులు సంపాదించి ఓపిక లేదంటనా? ఏమో తల్లి, పాపం సరోజ మాటలు వింటుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా. ఎందుకు తరుక్కుపోదు? నీ గురించి తప్ప ప్రపంచంలో ఉన్న అందరి గురించి ఆలోచించడమేగా నీ పని. ఈ ఆలోచనలన్నీ మానేసి టైం అయింది, మందులు వేసుకుని కాసేపు రెస్ట్ తీసుకో. పద పదమ్మా.
ఏదో జరుగుతుంది. మాధవి ఎందుకలా ప్రవర్తించింది? భద్రేని పట్టుకెళ్ళి తనకు అప్పగిస్తే బిడ్డ గురించి పూర్తి వివరాలు కనుక్కోకుండా ఎందుకు వాణ్ణి తరిమేసింది? భద్రేని పట్టుకెళ్ళి తనకు అప్పగిస్తే బిడ్డ గురించి పూర్తి వివరాలు కనుక్కోకుండా ఎందుకు వాణ్ణి తరిమేసింది? ఇంతకీ వాడు చెబుతున్న ప్రియ నా కూతురు ప్రియ ఒక్కరేనా? మరి ఆ బిడ్డెవరు? ఆ పసిబిడ్డ కన్న తల్లెవరు? అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఎలా? ఈ చిక్కుముడి వీడేదెలా? బోనా 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 సారీ అమ్మా, మాకు తెలిసిన వాళ్ళని కొన్ని పొరపడ్డాను. పర్వాలేదండి. ఏంటమ్మా ఇది? గుడికెళ్ళొచ్చావా? ఏంటి విశేషం? ఈరోజు చాలా పెద్ద విశేషమే ఉందమ్మా. అవునమ్మా, ఈరోజు మా బంగారు తల్లి పుట్టినరోజు. అందుకే గుడికెళ్ళి మా అమ్మ పేరిట అర్చన చేయించొస్తున్నాను. మా అమ్మ నిండు నూరేళ్లు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థించొస్తున్నాను. డ్యూటీలో అలసిపోయి వచ్చిన నీకు నా అనారోగ్యంతో సేవలు ఏనాడూ చేయలేదు. పైగా నీతో సేవలు చేయించుకుంటున్నాను. చచా, ఏం మాటలమ్మా! నీకు సేవలు చేయటం నాకిబ్బంది కాదమ్మా. అయినా అమ్మకు సేవ చేయటం కూతురికి ఇబ్బంది ఎలా అవుతుంది? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దమ్మా. ఈరోజు సరోజ ఫోన్ చేసిందమ్మా. మన సరోజ కష్టాల్లో ఉంది, నీ సహాయం కోరింది అని చెప్తే నా మీద రుసరుసలాడావు. కానీ తర్వాత సరోజని కలిసి డబ్బు సర్దావంట కదా. అంతేకాకుండా నీకే ఆపదొచ్చినా నేనున్నాను, డైరెక్టుగా నన్నే అడుగు, నీ కష్టాలు అమ్మకి చెప్పి ఇబ్బంది పెట్టద్దు అని మరీ చెప్పావట కదా. అమ్మా, సరోజ విషయాలు తప్ప నీకు మాట్లాడడానికి ఇంకేమీ దొరకలేదా? అయినా అందరి విషయాలు ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేనమ్మా. నాకు తెలుసమ్మా, నన్నింత బాగా చూసుకునే నా బంగారు తల్లిని బాధ పెట్టానమ్మా, పాపిష్టిదాన్ని. అరే, ఏంటమ్మా ఇది? ఏంటి నువ్వు చేస్తున్న పని? ఈ చేతులెందుకో తెలుసా? నాకు గోరుముద్దలు తినిపించటానికి, నన్ను దీవించటానికి, నేను తప్పు చేస్తే నన్ను శిక్షించటానికి, అంతేకాని నిన్ను నువ్వు శిక్షించుకోవడానికి కాదు. బాగున్నావా హరి? గుడ్ మార్నింగ్ మేడం. ఏంటిలా ఫోన్ చేశారు? ల్యాండ్ విషయం నీకు చెప్పాను కదా, మర్చిపోయావేమో గుర్తు చేద్దామని. మర్చిపోవడమా? ఎంత మాట! అసలు ఎలా మర్చిపోతాననుకున్నారు మేడం? ఆ డీల్ కంప్లీట్ చేస్తే నాకు లాభమేగా. ఏంటి? అదే మేడం, ఆ ల్యాండ్ మనం కొంటే మనం సాధించాల్సిన విజయానికి ఇంకొంచెం చేరువవుతాం కదా అని నా ఉద్దేశం. ఓకే, ఆ విషయం త్వరగా పూర్తయ్యేలా చూడు.
అలా షాక్ అయ్యా? నోటికొచ్చినట్టు మాట్లాడి పంపేశాను, ఆయన రెండోసారి నా ఇంటికొచ్చిందేమిటా అని షాక్ అయ్యావా? ఎదుటివారికి షాకులివ్వటమే కాని షాక్ అవట ఈ వైజయంతికి అలవాట్లేదు. ఇంతకీ చీకొట్టినా సిగ్గు లేకుండా రెండోసారి నా ఇంటికెందుకొచ్చా? సిగ్గులేని పనులు చేస్తున్నావు కదా, అలాంటి పనులు చెయ్యొద్దని నిన్ను హెచ్చరించడానికొచ్చాను. భువన, మర్యాద! సిగ్గులేని పనులు చేస్తున్నావు కదా, అలాంటి పనులు చెయ్యొద్దని నిన్ను హెచ్చరించడానికొచ్చాను. భువన, మర్యాద! మర్యాద! కాల్ మీ భువనేశ్వరీ దేవి. హ, తినటానికి తిండి లేకపోయినా మర్యాదలకి ఏమీ తక్కువ లేదు. ఆ అవును, మాకున్నది నీకు లేంది అదే ఆత్మగౌరవం. ఛా, ప్రతి చేతకాని వాళ్ళు మాట్లాడే మాటలే ఇవి. ఇంతకీ ఎందుకొచ్చావో చెప్పు. నీ కూతురి కాపురంలో ఎలాగూ నిప్పులు పోసావు, నీ అల్లుణ్ణి వద్దనుకుని దూరం చేసుకున్నావు, నా కూతురి కాపురాన్ని కూడా చెడగొట్టాలని చూశావు. ఇప్పుడు ఏకంగా నా కాపురాన్ని కూడా చెడగొట్టాలని చూస్తున్నావా? దేశంలో ఇంతమంది డ్రైవర్లుంటుండగా నా భర్తనే నీ కారుకు డ్రైవర్గా ఎందుకు పెట్టుకున్నా? ఓహో, అందంగా ఉన్నాడనా? లేకపోతే నీకెలాగూ మొగుడు లేడు కదా, అవసరానికి ఆ? భువనేశ్వరి, భువనేశ్వరి, భువనేశ్వరి. ఈ విషయం నన్నడగటానికి వచ్చావా? ఏ, మీ ఆయన ఇంట్లోనే ఉంటాడుగా, ఆయన్నే అడగొచ్చుగా. ఆయన్ని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీలాంటి ఆడవాళ్ల చూపులకి, మీరు చూపించే ఆశలకి లొంగే మనిషి కాదాయన. ఖచ్చితంగా అవినాష్ భార్గవుల విషయంలో ఏదో ఒక సమస్యలో ఆయన ఇరికించే ఉంటావు. లేకపోతే నువ్వు అవినాష్కి భార్గవికి సృష్టిస్తున్న సమస్యను ఎదుర్కోకుండా నీ దగ్గరే ఆయన డ్రైవర్గా పనిచేస్తున్నారంటే అది ఖచ్చితంగా నీ పన్నాగమే అయ్యుంటుంది. చెప్పు, అతనికి ఆ పరిస్థితి ఎందుకొచ్చిందో చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. ఆపు, ఊరుకునే కొద్దీ తెగ రెచ్చిపోతున్నావు. మర్యాదగా బయటికి నడు. నువ్వు అడగదలుచుకుంది ఏదైనా ఉంటే వెళ్ళి నీ మొగుడిని అడుగు. అంతేకాని నా కళ్ళ ముందు ఇంకొక క్షణం ఉన్నావంటే నిన్ను మెడపట్టి బయటకు గెంటేయాల్సి ఉంటుంది. ఏయ్! ఏయ్! ఏయ్!